తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ మద్యం షాక్తో మందుబాబుల్లో టెన్షన్ మొదలైంది. గ్లాస్ ఎత్తేందుకు మందుబాబులు జంకుతున్నారు. తమ ప్రాంతంలోనూ కల్తీ మద్యం ఉందేమో అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. దీని ప్రభావం ఎక్సైజ్ శాఖ ఆదాయంపైన స్పష్టంగా కనిపిస్తోంది. కల్తీ మద్యం ఎఫెక్ట్ ప్రభుత్వ ఖజానాకు గట్టిగానే షాకిస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 78 నుంచి 80 కోట్ల వరకు ఎక్సైజ్ రెవెన్యూ వస్తుంది. అయితే కొన్ని రోజులుగా కల్తీ మద్యం భయంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో రెవెన్యూ డ్రాప్ తీవ్రంగా నమోదైనట్లు సమాచారం. మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోగా నకిలీ బ్రాండ్ల భయంతో కొంతమంది వినియోగదారులు పూర్తిగా మద్యం కొనడం మానేశారు. దీంతో రోజువారీ రెవెన్యూ లోటుతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గట్టి దెబ్బ తగిలింది. కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం మూలాలు బయటపడుతూ ఉండడంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. ల్యాబ్స్, గోడౌన్స్ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైన్స్ షాప్స్ పై ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తూ నకిలీ మద్యం, లిక్కర్ నెట్వర్క్ గుర్తించేందుకు చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ. ప్రజలకు బ్రాండెడ్, నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైన్ షాప్స్, బార్స్ దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది. మందుబాబులు గ్లాస్ ఎత్తడానికి ముందు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. భయంతో మద్యం వినియోగం తగ్గిపోవడం అమ్మకాలపై గట్టి ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా చిన్న బార్స్, బిల్డ్ షాప్స్ దగ్గర సేల్స్ దారుణంగా తగ్గాయి. ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేల్స్ పడిపోవడంతో వైన్ షాప్స్ యజమానులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నకిలీ మద్యం ఎఫెక్ట్తో మద్యం మార్కెట్ పైన గట్టి ప్రభావమే చూపుతోంది. మందుబాబుల సర్కిల్స్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఏది ఒరిజినల్, ఏది నకిలీ అని ఆలోచిస్తున్నారు లిక్కర్ ప్రియులు.